కోరుకుంటున్నాను. ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన వారు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన టీఆర్పీ పార్టీ నుంచి వచ్చిన వారు కూడా దయచేసి మనకు వచ్చినందుకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. తన గ్రామంలో కానీ చదువుకున్న వ్యక్తి ఆ నిజంగా రాత్రి వేళ చదువుకొని మీ పిల్లలు చదివించామని అంటే ఆ చదువు వల్ల మాకేం లాభం పాడుతున్నారు. కనుక ఇటువంటి విషయాన్ని ఒకసారి ఓటు మన రాజ్యాంగాన్ని నడపడానికి ఎటువంటి వాడిని ఎన్నుకుంటాము, వ్యక్తి ఎన్నుకోవడానికి అవకాశాలు ఎక్కువ కోల్పోతున్నాం. మనం అనుకున్న స్త్రీ పురుష భేదం లేకుండా ఓటు హక్కును వినియోగించాల్సిన అవసరం ఉంది. టీవీలో కానీ తప్పనిసరిగా ఆ ఎన్ని ఓట్లు పోలైన దాని విషయాన్ని చదువుకోని వాడు కూడా ఓటు హక్కును వేయడం లేదు. ఏమి లాభం అనే దానికి దయచేసి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే నిరక్షరాస్యులు ఓటు వేయరు. ఎందుకు ఆ చిన్న గ్రామంలో దీపం కింద కూర్చోబెట్టి చదువు నేర్పుతుంటారు. అప్పుడు మరి ఇక్కడ వచ్చినటువంటి ఓటర్ మహాశయులకి మీ ఓటర్ లిస్టులు ఫోటోలు లేకుండా ఉండేవి. మరి ఈ మధ్యకాలంలో ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ప్రక్రియ, నూతన ప్రక్రియ వలన ఈరోజు మన జిల్లాలో 98.5% పైగా ఓటర్లను ఓటర్ లిస్టులో ఫోటోతో సహా ముద్రించడం జరిగింది. అది కూడా గతంలో ఉన్నట్లుగా తప్పులు ఎక్కువ లేకుండా సాధ్యమైనంత వరకు తప్పులు కూడా అమెండ్ చేసి కరెక్ట్గా ముద్రించడం జరిగింది. ఇప్పటికీ అక్కడక్కడ ఇంటి పేరు కానీ పేరు ఒత్తుల్లో కానీ తెలుగులో ముద్రణలో పొరపాటు జరిగిండొచ్చును. నేను ఈ సందర్భంగా అన్ని రాజకీయ పక్షాల వారికి, ఓటర్లకి, పబ్లిక్కి, బూత్ లెవెల్ ఆఫీసర్కి, మరి అధికారులకి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా పేరులో కానీ అడ్రస్లో కానీ ఏజ్లో కానీ ముద్రణలో ఏదైనా తప్పు ఉంటే సవరణ చేసుకునేదానికి ఎన్నికల సంఘం వారు మనకు ఈ ఎలక్టరల్ రోల్ రివిజన్ అనేది కంటిన్యూస్ అప్డేషన్ కింద తీసుకున్నారు. కాబట్టి మునుపట్లాగా ఎప్పుడో ఒకసారి ఇచ్చే పద్ధతి లేకుండా ఇప్పుడు ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు. ఓన్లీ ఎప్పుడు నమోదు చేసుకోకూడదు అంటే నామినేషన్, జనరల్ ఎలక్షన్స్ కానీ స్పెషల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ నుంచి ఎన్నికల జరిగే మధ్యలో పీరియడ్ మాత్రమే మేము ఎటువంటి నమోదు చేసుకోము, అప్లికేషన్ తీసుకోము. మిగిలిన అన్ని సమయాల్లో అప్లికేషన్ తీసుకొని వాటిని విచారణ చేసి ఎప్పటికప్పుడు ఓటర్ లిస్టు నమోదు చేసుకునేటువంటి ప్రక్రియ ఇప్పుడు ఎన్నికల సంఘం వారు శ్రీకారం చుట్టారు. కాబట్టి అందులోనూ ఓటర్ లిస్టు కూడా ఇప్పుడు 85% కంటే ఎక్కువ మంది ఫోటో ఓటర్ లిస్టులో వచ్చారు. ఆ 1.5% కూడా అచీవ్ చేసడానికి అధికారులు, మరి బూత్ లెవెల్ ఆఫీసర్స్ చర్య తీసుకోమని చెప్పి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండవ విషయము, ఇప్పుడు ఓటర్ గుర్తింపు కార్డు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నేను చూస్తున్నాను, ఎక్కడన్నా వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు, వేరే ప్రాంతాలకు పోయినప్పుడు నీ గుర్తింపు కార్డు ఏది, ఢిల్లీకి పోతాము, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు. ఢిల్లీకి పోయినప్పుడు నీ గుర్తింపు కార్డు ఏదంటే ఫోటో ఎన్నికల కార్డు గుర్తింపు ఎక్కడైనా ఏరోడ్రోమ్స్లో కానీ రైల్వే స్టాండ్లో కానీ ఎక్కడైనా కానీ తనిఖీ చేసినప్పుడు చూపించినప్పుడు చూసి సాటిస్ఫై అవుతున్నాం. అంటే ఓటరు ఎన్నికల గుర్తింపు కార్డు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ గుర్తింపు కార్డు. ప్రతి ఒక్కరికి అది చెందాలి. తప్పు లేకుండా ఏమన్నా పేరులో తప్పులు కానీ ముద్రించిస్తే తప్పకుండా మనకు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే సంబంధిత తహసీల్దార్ ఆఫీస్లో వాటిని కూడా సవరించి ఇచ్చేటువంటి పద్ధతి కూడా మనకు భారత ఎన్నికల సంఘం కల్పించింది.
కవిత సౌమ్య దీపిక మనోజ్ఞ సార్ చూడండి సార్ 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 ఓటర్ లిస్టు నమోదు కావటం చాలా ముఖ్యమైనది. దేశంలో 3 ప్రాంతాల్లో ఆల్రెడీ ఒక ట్రయల్ పర్పస్లో, అంటే దాంట్లో రేషన్ కార్డు కానీ మిగతా వస్తువులు కానీ అన్నిటికీ అన్ని కార్యక్రమాలకు ఉపయోగపడే చిప్పును దాంట్లో అమర్చుకునే దానికి అవసరాలు ఉండే విధంగా ముందు ఓటర్ లిస్టు ఏర్పాటు చేస్తున్నారు. మనకు విదేశాల నుంచి కూడా థ్రెట్ చాలా ఉన్నది కాబట్టి ఈ ఓటర్ లిస్ట్ కార్డు ఉందంటే మనకు ఈజీగా, అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉన్నట్ల, అది మనకు మామూలుగా ఏదైనా థ్రెట్ ఉన్నప్పుడు లేకపోతే వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఈ దేశస్తులమే, ఇక్కడే ఉన్న వాళ్ళము అని తెలుపుకునే దానికి కూడా ఈ ఓటర్ లిస్టు నుంచి హెల్ప్ అవుతుంది. దురదృష్టవశాత్తు కర్నూలు రాష్ట్రంలోనే తక్కువ ఓటింగ్ జరగటం జరుగుతున్నది. ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డ్యూటీల మీద వెళ్ళిపోతారు. మరి అలాగే మిగతా అంటే పక్కన పల్లెల నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ స్థిర నివాసం పిల్లల కోసం పెట్టుకొని ఉంటారు, చదువుకునే దానికోసం. ఎలక్షన్లు అయితే ఆ పల్లెలకు వెళ్ళిపోతుంటారు. సో ఈ విధంగా మనకు లోయెస్ట్ పోలింగు కర్నూలుగానే ఉన్నది స్టేట్లో. సో దీన్ని కూడా నేనేం చెప్తున్నా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కంపల్సరీ పెట్టాలి. నా వరకు అడ్వైజ్ ఏమంటే అట్లీస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆ ఓటు వినియోగం చేసుకోకపోతే అంతకన్నా అన్యాయం ఉండదు. సో ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరినీ ఓటు వినియోగించుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళు 100% వాళ్ళకు కంపల్సరీ ఓటు పెట్టాలి. అలాగే నాయకులు కూడా, అంటే రాజకీయాల్లో ఎలక్షన్లో నిలబడే నాయకులు అంతకు మునుపు ఓటు హక్కు వినియోగించుకుంటేనే నెక్స్ట్ టైం ఎలక్షన్లో వాళ్ళు అర్హులు అయ్యేటట్లా ఏదైనా పెడితే తప్ప దీనికి చైతన్యం రావటం కష్టం ఉంటుంది. ఏదైనా కొన్ని తూర్లు కఠినంగా రిజిడ్ రూల్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఇంప్లిమెంటేషన్ ఈజీగా ఉంటుందని నేను అంటున్నాను.